My name is Ruchira and I am from Hyderabad. Vinita Pachakantula, Shrutika Reddy, Jahnavi Podeti, Karim Reddy Navya sir, and I am from Anantapur. Uppredi Swash, Bhaveshri, Karnataka. Malagunla Kirti sir, Humani Chari. Savla Akanksha. My name is Ashrit, Karimnagar. Rahul from Hyderabad. Pili Dhanush from Karimnagar near Peddapalli. I'm Nihal, I'm from Hyderabad. Patlola Shivram Reddy from Hyderabad. Kardas Kavya Sudha, Hyderabad. Prashant from Hyderabad. Hi, this is Nitish from Hyderabad. Sushar Kottadam. Chethi Reddy, Sushma Reddy from Siddipet. I'm Ashish, I'm from Karimnagar. It is a respectable profession. It's the most noble profession and I don't think there can be anything better than being able to help people in need. చిన్నప్పుడు జాతకంలో డాక్టర్ ఉందని చెప్పేసి ఎంబీబీఎస్ తీసుకున్నాను. Most of my relatives are successful doctors and I wanted to be like them. లేట్గా సెటిల్ అయిన పైసలు బాగా వస్తాయి. నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం, అందరు నోటుతో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడతావు. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదల్ని డబ్బులతో తొక్కే. ఐఐటి కష్టం అనుకున్నా సార్. అంటే ఆస్ట్రాలజీలో నేను బీటెక్ అవుతానని రాస్తుండే, సో నాకు నచ్చగా నేను ఎంబీబీఎస్ తీసుకున్నాను. పుట్టినాక ఏదో ఒకటి చేయాలి కదా. నాకు బ్లడ్ అంటే ఇష్టం. I can have a logo of doctor on my car. కొత్త కోల్గేట్ టోటల్ అడ్వాన్స్డ్ వైట్నింగ్, ఎక్కువ తెల్లటి పళ్ళు కేవలం 2 వారాల్లో. సార్ అంటే నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్లో మెడికల్ ఖర్చులు తగ్గుతాను డాక్టర్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా నేను సిరీస్ వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, గ్రేస్ అనాటమీ అలా. My mother is a cardiac patient and I want to become a cardiologist. I think the human body is extremely fascinating and medicine is probably the best way to get to know about it more and in detail. బాడీలో ఎలా అన్ని ఫంక్షన్ అవుతాయనే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి I took this profession. మ్యాథ్స్ రాదు, సో I chose this profession. ఫస్ట్ ఇంట్రెస్ట్తో తీసుకున్నా, దాని తర్వాత క్విట్ చేయలేం కాబట్టి వదిలేసాను. I'm interested in researching in Science topics. నాకు సర్జన్ అవ్వడం ఇష్టం. I'm a bloody surgeon. పీపుల్ గెట్ సిక్కర్, ఐ గెట్ రిచర్. ఎక్కువ సినిమాల ప్రభావం. అర్జున్ రెడ్డి సినిమా చూసిన, అదే కోట్ వేసుకొని బుల్లెట్ మీద నడిపిస్తే మస్తు ఉంటుంది కదా అని ఒక సైట్ వచ్చింది. I'm weak at maths, so I chose BPC. చిన్నప్పటి నుంచి మా డాడీ డాక్టర్గా సర్వ్ చేయడం చూసి నేను కూడా అవుదామని అనుకున్నాను. అర్జున్ రెడ్డి మూవీ చూసేసి సర్జన్ అయిపోదామని వచ్చేసా ఇక్కడికి. పిల్లేజ్ ఎంత? 19. ఈ అమ్మ ఎంబీబీఎస్ కాగానే సర్జరీ చేయాలని గులగుల ఉందా? గాడ్ ఆఫ్ మెడికల్ కాలేజెస్. ఇంటికి చాలా దగ్గర, it takes 7 to 8 minutes. అమ్మాయిలు చాలా రొమాంటిక్గా ఉన్నారు. ఫస్ట్ టైం కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నట్టుంది. పెద్ద గ్రౌండ్ ఉంది, స్కూల్ గుర్తొచ్చింది. I think there's a lot of freedom for us to interact with each other and with our peers, so that's a nice experience. అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి అంతమందిని చూడలేదు, సో బాగా అనిపిస్తుంది. అమ్మాయిలు అంటే ఆట బొమ్మలు అనుకున్నారా? ఓ బయట బా. ఫ్యాకల్టీ మస్తు ఉంది. GMC has a very good brand in తెలంగాణలో the best faculties ఉంటాయి కాబట్టి I chose GMC. బ్యూటిఫుల్ మ్యామ్స్. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదవా. ఇక్కడ హాస్టల్లో 5 స్టార్ ఫుడ్ దొరుకుతుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. చిల్లుంది. నేను స్ట్రిక్ట్ ఉంటుంది అనుకున్నా. మన తరుణ్ భాస్కర్ సినిమా ఉంటుంది కదా, ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు, అట్లానే 3 మస్కెటీర్స్. హ్యాపీ డేస్ లైట్ తీసుకో. Environment sir and interaction with seniors sir. good sister batch. Our sister batch. It's the 2K18 batch. Our 2K18 batch is amazing. అల్లుడా అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు గురు, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. సీనియర్స్ బాగా ఏడిపిస్తారు అనుకున్నాం కానీ ఏడిపించట్లేదు. ఫ్రీడమ్ తక్కువ ఉంటుంది అనేసి అనుకున్నాను సార్, బట్ ఫ్రీడమ్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ పాష్ అమ్మాయిలు దొరుకుతారు, మింగిల్ అయిపోతారు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. అంటే ఇక్కడికి అందరికీ టాపర్స్ వస్తారు, ఎంత చదువుతారో అని చూస్తారు. కానీ అందరు ఫేసులు చూస్తే ఎవరు క్లాస్ వినట్లేదు, ఫోన్లు పట్టుకుంటారు, అంతే. ఏం చిల్లున్నారు అందరు. దయ్యాలు ఉంటాయి అనుకుంటే అట్లా అన్నారు, కానీ
అట్లా ఏం లేదని వచ్చాక తెలిసింది. నేను స్ట్రిక్ట్ ఉంటుంది అనుకున్నా. మెడికల్ స్టూడెంట్స్ అంటే ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు, ఉన్నారు చదువుకునేటోళ్ళు కూడా, కానీ చిల్ చేసే మనలాంటి వాళ్ళు, క్లాసులు కాకుండా మనలా మాసోళ్ళు కూడా ఉన్నారు. నేనైతే జీన్స్ వేసుకొని ఇన్షర్ట్ లేకుండా రావచ్చు అనుకున్నా, కానీ అట్లా జరగలేదు. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం. We thought that we would be introduced into the hospital at the starting stages. ఇప్పుడు అలాగే ఉంటుందా? సీనియర్స్ అంటే చెడ్డిప్పి ర్యాగింగ్ చేస్తారు అనుకో, ఏం లేదు, చిల్లు ఉన్నారు సీనియర్స్ అయితే. అవుదాం సార్, మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది దిప్పతల. Gandhi is my second home, sir. ఇక్కడికి వచ్చినప్పుడే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఇక్కడ 5 years ఉండి ఒక అవసరం ఉంటే పీజీ కూడా చేసేసి ఒక డాక్టర్ అయ్యి ఇలా సర్వ్ చేయొచ్చు, ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. GMC has bewitched me body and soul. I am a die-hard fan of GMC. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్. ఎంత వైలెంట్ గా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్. I love Sulaiman sir. సార్, నా ఫస్ట్ ఇల్లు KPHBలో ఉంటే సెకండ్ ఇల్లు ముషీరాబాద్లో ఉంది. ఐ స్లీప్ GMC, ఐ వాక్ GMC, ఐ ఈట్ GMC. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే, తిను. I love the place where I would spend the rest of my 5.5 years chilling with my friends. GMC నా ప్రాణం. GMC లేకపోతే నేను లేను. East or West, GMC is the best. I love 2K18. We love 2K18. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. మైక్ మ్యూట్ ఉందనుకొని అన్మ్యూట్ చేసి లెక్చర్స్ని తిట్టుకోవడం. మా క్లాస్లో ఎవరో పావరి హోరీ సాంగ్ ప్లే చేశారు. మా వాడు వీడియో ఆఫ్ ఉందనుకొని బనియన్ మీద చిప్స్ కూడా కూర్చున్నాడు. I don't know cause I don't listen to most of the online classes. People unmuting and having very weird conversations. Your mic is on. అందరి అదే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. గాల్లో దోశలేక అర్థమైందా? కొంతమంది వీడియో ఆన్ చేస్తారు కదా, వాళ్ళ స్క్రీన్ షాట్స్. అన్లక్కీ అనిపిస్తుంది. It's a little derogatory to be stuck with the name that is associated with such a pandemic, but what can you do about it really? క్రేజీగా చేస్తేనే రికగ్నిషన్ వస్తుంది, మాకు ఏం చేయకుండానే ఒక పేరు వచ్చేసింది మంచిగా. All the batches got only single name, but we got 2 names, COVID and 2020. ఏదో కోవిడ్ అంటిస్తున్నట్టుంది. మంచి వాళ్ళందరూ వేరే వేరే క్లాస్లో కూర్చున్నారు, కొంచెం కష్టంగా ఉంది. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఉంటే నిండు సూర్యుడిలా ఉదయిస్తున్నట్టు, గర్భాన్ని చీల్చుకొని వచ్చినట్టు దేశాన్ని కాపాడడానికి ప్రిపేర్ అవుతున్న ఫస్ట్ బ్యాచ్ లాగా ఉన్నాం. చాలా సెకలు ఉన్నారు నీలో. ఉన్నదే చదవమరా నాయన అంటే ఇంకో కోవిడ్ అనేది ఒకటి కొత్తది యాడ్ చేసిండ్రు. యాక్చువల్లీ అంత డిస్కస్టింగ్ అయ్యి అనిపించదు, ఎందుకంటే ఎక్కువ హాలిడేస్ వచ్చాయి కాబట్టి. కోవిడ్ బ్యాచ్ అందరూ కోవిడ్ బ్యాచ్ అంటున్నారు. But the happiest thing about this is we got 2 more months holidays for this COVID batch. చరిత్రలో నిలిచిపోతారు. అంటే ఒక బ్యాచ్ ఉంది కోవిడ్ బ్యాచ్ 2020 అని. చచ్చిపోబుద్ది అవుతుంది. అది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సాడ్ సార్, ఆన్లైన్ క్లాసెస్ జరగడం వల్ల అమ్మాయిలు ఎవరు కానీ చూడలేకపోతున్నా సార్. కసి 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 కసి. నేను సాంగ్ పాడి ప్రపోజ్ చేస్తాను. ఐ వుడ్ ఆస్క్ హిమ్ ఇఫ్ హీ కెన్ టై మై డాటర్ షూ లేస్. ముఖాల మీద నిల్చొని ప్రపోజ్. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా?
ఇదిగో పువ్వు యాక్సెప్ట్ చేయన లవ్. I probably wouldn't. I would make them say it. I would probably just confess in text or person. ఇన్స్టాగ్రామ్లో రొమాంటిక్ పోస్ట్కి ట్యాగ్ చేసి ప్రపోజ్ చేస్తాను. If you were an angle, you would be a cute angle. హే, నేను నీకు నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇస్తాను, నాకు నీ లైఫ్ అకౌంట్ ఇస్తావా? I was born in 2002, but my heart started beating after I see you. వాళ్ళ ఇంటి ముందు కానీ ఆమె వర్క్ చేసే వర్క్ ప్లేస్ ముందు బ్యానర్ వేసి తనపై ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని ఆ బ్యానర్ పై నేను ఏమైతే పిలుస్తానో ఆ పేరుతో అక్కడ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను. లిప్స్టిక్ పెట్టుకోవడం నీ బ్యూటీ, దాన్ని చెరిపేయడం నా డ్యూటీ. అది అసహ్యం, 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 ఎంగిలి, ఎంగిలి. నేను ప్రపోజ్ చేయాలి. I would take for a traditional candlelight dinner. రోజు ఇచ్చి ప్రపోజ్ చేశాను సార్. I'd probably use a pickup line. Are you a mattress? Because I'd like you under me. నువ్వు తోపు, నువ్వు నా పక్కనంటే వస్తుంది ఊపు. నీ అనకే నంగ తుబ్బా ప్రీతి. ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతా, ఎందుకు అని అడిగితే మై మామ్ సెడ్ టు ఫాలో మై డ్రీమ్స్ అని చెప్తా. యు ఆర్ లైక్ సన్షైన్ సో వామ్, యు ఆర్ లైక్ షుగర్ సో స్వీట్, యు ఆర్ లైక్ యూ, సో ద రీజన్ వై ఐ లవ్ యూ. It was fun. Initially it was intimidating, but I enjoyed it. అసలు రికార్డ్స్ ఇవ్వడంలే. ఫ్రెండ్లీ ఇంటరాక్షన్. మా దోస్తులను చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్లలో వాళ్ళకి మనంత ఇంటరాక్షన్ లేకుండే, మేము బాగా ఇంటరాక్ట్ అయినాం. అసలు ఎక్స్పెక్టెడ్ లా లేదు, ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం మేము. చాలా చిల్ ఉంది. ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అప్పుడు నా చేయి షివర్ అయింది సార్, ఫుల్గా షివర్ అయింది. కానీ తర్వాత చాలా బాగుంది సార్. సీనియర్స్ విష్ చేయమంటే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పాను సార్. ఇది ఎక్కడ ఇంటరాక్షన్ రామా? వాళ్ళకి కూడా టైం పాస్, మాకు కూడా టైం పాసే, బాగా అనిపించింది. స్టార్టింగ్ చాలా భయం వేసింది ఇన్స్ట్రక్షన్స్ చెప్పినాక. ఆ తర్వాత అందరం కలిసి హాస్టల్కి వెళ్ళాక మాకు ఇలా చేశారు అంటే చాలా ఫన్నీగా అనిపించింది. భయం వేసింది కానీ బాగుంది. స్టార్టింగ్ గాంధీకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నాను, ఫస్ట్ డే అలానే అనిపించింది. తెలియకుండానే బాడీ అంతా షేక్ అయిపోయింది. బట్ తర్వాత ఇంటరాక్షన్ అంటే మామూలుగా క్వశ్చన్స్ అడగడం పక్కన పెడితే ఇంటరాక్షన్ మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. సీనియర్స్ మామేమో సిస్టర్స్ లేక చూసుకున్నారు. Control water in a gag moment. I'd want to be faster than light or anything which can't catch the human eye. ఎగ్జామ్లో ఆన్సర్స్ అవంతలావే బ్రెయిన్కి వచ్చేసేయాలి. ఫ్యూచర్ చూసే పవర్, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా చదవచ్చు, ఎన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే ఎన్ని ఎలా కవర్ చేసుకోవచ్చు. టెలిపతి. హాలో మ్యాన్ లాగా అవుదాం. I wish I could just snap my fingers and make people shut up if I don't want them talking. నేను ఫ్లాష్ అవుదాం అనుకుంటున్నా, పోరి హోమలో అని చెప్తే ఇట్లా ఉండాలి, ఇంట్లో అంటే. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. I have apron, that's it, it's an. నాకు థోర్ సూపర్ హీరోస్ పవర్ కావాలి. ఇక్కడ థండర్ లైటింగ్ పవర్ సినిమా ఇట్లా పడిపోవాలి. పవర్ ఆఫ్ సైతామా ఫ్రమ్ వన్ పంచ్ మ్యాన్. 圧倒的な力ってのはつまらないもんだ。ఇన్విజిబిలిటీ, ఎందుకంటే ఎగ్జామ్లో మంచి కాపీ కొట్టచ్చు. వాండా విజన్ సార్. పాస్ అయితే చాలు సార్. బ్యాక్లాగ్స్ లేకపోతే చాలు సార్. 69. సముద్రం 90 సార్. 90 మార్క్స్ అంటే ఫస్ట్ అంటారు, 90 ఏజ్ అంటే బెస్ట్ అంటారు, 90 స్పీడ్ అంటే కిక్ అంటారు, లైఫ్ చుట్టూ తిరుగుతుంది 90. ఇంటర్లో 996 వచ్చినాయి, సో ఒక 95-96 వస్తే సరిపోతుంది. ఒక 92.4 ఉంటే సరిపోతుంది, అంతా లేదు, 70% చాలు. గోల్డ్ మెడల్ మ్యామ్, డైరెక్ట్ గోల్డ్ మెడల్. 50 లేదు. టు పాస్ విత్ డిస్టింక్షన్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ 40%. అది ఫెయిల్ రా. 50%. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు. ఒక ఫస్ట్ క్లాస్ వచ్చేస్తే చాలు.
బాగా పడుకుంటాను. సింగింగ్ అండ్ పాట్ పెయింటింగ్ సార్. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచిన వంటర తీవర నా తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంటానా యవ్వనమే నీ పరమై పులకించే వేళ. వాచ్ మూవీస్, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, తాగడం తిరగడం. నీతో ఉంటే చాలు గురుతురావు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు నిదురపోవు సరదాలు, కదలు కదలు మొదలేగా కొత్త అనుభవాలు. హాబీస్ సింగింగ్ సార్. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే పారిపోతావే. ప్లేయింగ్ క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్. இது சொல்ல கண்ணோடு கண் பேச வார்த்தை இல்ல, என்னமோ உள்ளுக்குள்ள వెళ్ళ சொல்லாமயே வைக்கும் తల్ల. ప్లేయింగ్ కబడ్డీ. నేను బ్యాడ్మింటన్ ఆడతాను సార్. అలాగే సైక్లింగ్ కూడా చేస్తాను. డ్యాన్స్ అంటే రాదు కానీ పాటలు కొంచెం మేనేజ్ చేయగలుగుతాను సార్. చిట్టిని నవ్వు అంటే లక్ష్మి పటసే, పట్టుమని పేలిందన్న గుండె కలసే, అట్టా నువ్వు గిర్ర గిర్ర మెల్కల్ తిరిగే ఊసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిడ 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 మీ 2-4 తగిడ 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 6-8. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. ये मोह मोह के धागे तेरी उंगलियों से जा उलझे, कोई टोह टोह ना लागे, किस तरह गे है ये सुलझे, है रोम रोम एक तारा